హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో హీరోయిన్ తమన్నా లవ్ స్టోరీస్ గురించి తెలుసుకుందాము. అండ్ రీసెంట్గా పెళ్లి చేసుకుందాము, పిల్లలు కనాలి అనుకున్న లవ్ బ్రేకప్ అయింది. ఆ బ్రేకప్ గురించి కూడా తెలుసుకుందాము. మీకు ఈ వీడియో ఏమాత్రం నచ్చినా లైక్ చేసి ఛానల్ని ఎంకరేజ్ చేయడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హీరోయిన్ తమన్నా ఎక్కడ చూసినా జంటతోటి కనిపిస్తుంది. ఆమె గాఢమైన ప్రేమలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉంది. వీరిద్దరూ చాలా రోజుల నుంచి డేటింగ్లో ఉన్నారు. వీరిద్దరి వ్యవహారం గురించి బాలీవుడ్ మీడియాలో చాలా స్టోరీస్ వచ్చినాయి. రిలేషన్ గురించి వీరిని ప్రశ్నించగా అలాంటిది ఏం లేదని తమిద్దరం కేవలం స్నేహితులమే అంటూ మొదట్లో కలరింగ్ ఇచ్చారు. విజయ్ వర్మ కుటుంబంలో జరిగిన ఓ ఫంక్షన్ లో తమన్నా తలుక్కున మెరిసింది. ఆ తర్వాత ఇద్దరు కలిసి విదేశాలకు వెళ్లారు. దీంతో అందరికి అర్థమైపోయింది తమన్నా విజయ్ వర్మతో ప్రేమలో ఉందని. ఇదే సమయంలో తమ బంధంపై జంట గతేడాది చివర్లో క్లారిటీ ఇచ్చారు. తమ మధ్య ఉన్న ప్రేమను బయటపెట్టారు. మేమిద్దరం ప్రేమించుకుంటామని, త్వరలో పెళ్లి చేసుకుంటామంటని చెప్పి ప్రకటించారు. హీరోయిన్ తమన్నా గురించి అయితే దాదాపుగా మన తెలుగులో అందరికీ తెలుసు. స్టార్ హీరోస్ అందరితోటి నటించింది ఈ మిల్కీ బ్యూటీ. ఇక విజయ్ వర్మ గురించి చాలా మందికి అంత తెలియకపోవచ్చు. హీరో నాని నటించిన ఎంసీఏ సినిమాలో విలన్ గా చేసిండు. వీరిద్దరూ లస్ట్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్ ద్వారా కలిసి అక్కడ నుండి వీళ్ళ ప్రేమ స్టార్ట్ అయిందంటని చెప్పి తెలుస్తుంది. పెళ్లి చేసుకుంటాము అంటని చెప్పిన తర్వాత ఇక తమన్నా చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఓ ఈవెంట్ లో పాల్గొన్న తమన్నని మీడియా ప్రశ్నించింది. మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అంటని చెప్పి. దానికి ఆమె బదులుగా ఇప్పట్లో తాను పెళ్లి చేసుకున్న ఆలోచన లేదని చెప్పింది. తమన్నా లవర్ విజయ్ వర్మతో పెళ్లిపీటలు ఎక్కుతుంది అందరూ భావిస్తున్న సమయంలో ఇప్పట్లో ఆ ఆలోచన లేదని చెప్పి షాక్ ఇచ్చింది. ఇక ఇదే సమయంలో తమన్నా చేసిన కామెంట్స్ మరెన్నో అనుమానాలకు దారితీసింది. సరిగ్గా ఇదే సమయంలో తమన్నా తన సోషల్ మీడియాలో ప్రియుడితో ఉన్న ఫోటోలు మొత్తం తీసేసింది. వాళ్ళ ఇద్దరివి ప్రైవేట్ ఫోటోలు 5,000 పైన ఉన్నాయంటని చెప్పి, ఒకటి కూడా బయటికి రాలేదంటని చెప్పి ఆమెనే చెప్పింది. ఇప్పుడు ఆ ఫోటోలు మొత్తం డిలీట్ చేసేసింది. అయితే వీళ్ళిద్దరు విడిపోయి చాలా కాలమైందంటని చెప్పి బాలీవుడ్ మీడియా ప్రసారం చేస్తుంది. తమన్నా విజయ్ వర్మల మధ్య అభిప్రాయ భేదాలు రావడంతోనే వీరు విడిపోయినట్టు తెలుస్తుంది. దీంతో తమన్నా ఖాతాలో మరో బ్రేకప్ స్టోరీ ఏరింది. ఇంతకుముందుకు 2 బ్రేకప్ స్టోరీలు ఉన్నాయంటని చెప్పి తమన్ననే ఒక సందర్భంలో చెప్పింది. విజయ్ వర్మను పెళ్లి చేసుకుంటుంది అంటని చెప్పి అందరు అనుకున్నారు. కానీ అనూహ్యంగా అతను కూడా బ్రేకప్ చెప్పేసింది మిల్కీ బ్యూటీ. తమన్నా ఎప్పుడు కొత్త ఆలోచనలకు ఓపెన్ గా ఉంటుంది. రొమాంటిక్ రిలేషన్షిప్ గురించి కూడా ఓపెన్ అవుతుంది. కానీ యాక్టర్ కార్తీతో తనకున్న పాస్ట్ రిలేషన్షిప్ గురించి మాత్రం ఎప్పుడు మాట్లాడలేదు. బహుశా అతనికి ఇంతకు ముందుకే పెళ్లి అయిందంటని చెప్పి కావచ్చు. విజయ్ వర్మతో కూడా తన అఫైర్ ను మొదట్లో సీక్రెట్ గా ఉంచాలని ఆమె చాలా ట్రై చేసింది. కానీ ఆ విషయం బయటపడింది. దాన్ని ఆమె కూడా అంగీకరించింది. నిజమే అంటని చెప్పి. తమన్నాకు విజయ్ వర్మతో ప్రేమలో పడటానికి ముందే 2 బ్రేకప్ స్టోరీలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఒక ఇంటర్వ్యూలో ఆమె చాలా ధైర్యంగా మాట్లాడింది. తన జీవితంలో ఇద్దరిని ప్రేమించానని, కానీ వారిద్దరూ తనకు సెట్ కాలేదని తెలిపింది. తను టీనేజ్ వయసులోనే లవ్ ఫెయిల్యూర్ అయినట్టు చెప్పి షాక్ ఇచ్చింది. ఆ వయసులో తాను లవ్ చేసిన అబ్బాయి తన గోల్స్ కు అడ్డంగా వస్తున్నాడంటని చెప్పి, అంతేకాకుండా తనకు నచ్చినట్టుగా నన్ను మార్చడానికి చాలా ట్రై చేసిండు. నాకు నచ్చలేదు. నా మనసాక్షిని చంపుకొని నేను ఉండలేకపోయినా, అందుకని అతనితో బ్రేకప్ చెప్పినట్టని చెప్పి చెప్పింది. ఇంకా రెండో బ్రేకప్ స్టోరీ గురించి చెప్తూ, అతనితో నేను చాలా రోజులు లవ్ అఫేర్ నడిపించిన, కానీ ఆ రిలేషన్షిప్ అంతా అబద్ధాల మీద ఆధారపడి ఉంది. అతన్ని నమ్మలేక ఆ బంధాన్ని కూడా ముగించిన. ఇంతకు ముందుకు నేను ఎప్పుడూ ఎఫెక్షన్, లవ్ ఇలా దేనైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉండేదాన్ని. వారికి నేను ఇస్తున్నది అవసరమా లేదా అని ఆలోచించేదాన్ని కాదు అంటని చెప్పి తమన్నా చెప్పింది. మిల్కీ బ్యూటీ చేసిన ఈ వ్యాఖ్యలు చాలా వైరల్ అయినాయి. ఎందుకంటే ఆమె టీనేజ్లో ఒక బ్రేకప్ ఉందని చెప్పింది. ఆ తర్వాత బ్రేకప్ గురించి ఆ క్యాండిడేట్ ఎవరు అంటని చెప్పలేదు. కానీ అందరూ కార్తీతోటి రిలేషన్షిప్ ఉందంటని చెప్పి అందరికీ తెలిసింది. కాకపోతే ఆమె కార్తీతో ఉన్న రిలేషన్షిప్ గురించి కానీ అతని పేరు కానీ ఎప్పుడు బయటికి రానియలేదు. పబ్లిక్ తెలిసినంత వరకు ఆమె కార్తీతో ఎఫైర్ ఉందంటని చెప్పి అందరూ అనుకున్నారు. కాబట్టి సెకండ్ బ్రేకప్ కార్తీనే అనుకుంటారు. అన్నీ ఇచ్చేసేదాన్ని అంటుంది కాబట్టి ఫిజికల్ ప్రెజర్ కూడా ఆమె ఇచ్చే ఉంటుందా అని కొందరు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. ఇవి ఫ్రెండ్స్ తమన్నా లవ్ స్టోరీస్ అండ్ బ్రేకప్ స్టోరీస్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.